నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగమునందు 11వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. నహి దేహభృతా శక్యం త్వక్తుం కర్మాణ్యశేషతః యస్తు కర్మఫలత్యాగీ సత్యాగీత్యభిధేయతే. తాత్పర్యం: దేహముతో ఉన్నవాడికి కర్మలు చేయకుండా ఉండడం సాధ్యం కాదు. అతడు కర్మలను పూర్తిగా విడిచిపెట్టలేడు, కానీ అతడు కర్మ ఫలములను విడిచిపెట్టగలడు. అటువంటి వాడు త్యాగి అని పిలువబడతాడు. ఈ దేహమును ధరించిన ఎవరికైనా తన దేహమును పోషించుకోవడానికి, రక్షించుకోవడానికి ఏదో ఒక కర్మ చేయక తప్పదు. కర్మలు చేయకుండా పూర్తిగా విడిచిపెట్టడం ఎవ్వరికీ సాధ్యం కాదు. కర్మలను విడిచిపెట్టడం సాధ్యం కాదు, కానీ ఆ కర్మలు చేయడం వల్ల లభించే ఫలములను విడిచిపెట్టడం ఎవరికైనా సాధ్యమవుతుంది. కాబట్టి కర్మలు చేస్తూ ఆ కర్మ ఫలములను విడిచిపెట్టడం ఉత్తమం. అదే సత్వగుణ సంపన్నుడు ఆచరిస్తాడు. కానీ రాజస తామస త్యాగులు ఏదో ఒక నెపంతో తాము చేయవలసిన విహిత కర్మలను చేయకుండా తప్పించుకుంటున్నారు. వారు చేసేది త్యాగం కాదు, తప్పించుకోవడం. దీనినే ఎగ్గొట్టడం, దాటవేయడం అని అంటారు. కానీ నిజమైన త్యాగి ఎవరంటే సత్వగుణము కలిగిన వాడు. అతడు కర్మలు చేస్తాడు, నిష్కామంగా చేస్తాడు. ఆ కర్మ ఫలితములను తాను ఉంచుకోడు, అనుభవించడు. పరమాత్మకు త్యాగం చేస్తాడు. అతడు నిజమైన త్యాగి. అప్పుడు ఆ కర్మ ఫలములు అతనికి బంధనాలను కలిగించవు. కేవలం తనకు ఉన్నదానిలో ఇతరులకు ఇవ్వడం త్యాగం అనిపించుకోదు. అది ఉన్నదంతా ఇప్పుడు కొంత మాత్రమే ఇస్తాడు. తాను గొప్ప త్యాగిని అని పేరు సంపాదిస్తాడు. కానీ సాత్వికుడు తాను చేసిన ప్రతి కర్మ యొక్క ఫలితాన్ని త్యాగం చేస్తాడు, కానీ ఏ పేరు ఆశించడు. అతడి నిజమైన త్యాగి. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.